వెల్కమ్ టు శ్రీ లక్ష్మి క్రిస్టల్. నేను క్రిస్టల్ హీలర్ డివైన్ ఎనర్జీ అండి. ఐఎమ్ ఆస్ట్రాలజిస్ట్. నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. మీ ఆదర అభిమానాలకి నేను చాలా సంతోషపడుతున్నాను. మేము చాలామందికి క్రిస్టల్ సజెషన్ చేస్తున్నాము. వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మేము చక్కగా వాళ్ళకి క్రిస్టల్ సజెషన్ చేస్తున్నాము. ఆ క్రిస్టల్స్ వేసుకున్న వాళ్ళకి మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి కల్మషం లేకుండా మాకు చక్కగా మెసేజెస్ పెడుతున్నారు. మేడం, మీరు సజెషన్ చేసిన క్రిస్టల్స్ మాకు చాలా బాగా పనిచేస్తున్నాయండి, మేము చాలా బాగా హ్యాపీగా ఉన్నాం, మా లైఫ్ అంతా చాలా బాగుంది అని చాలా మంచి మెసేజెస్ పెడుతున్నారు. చాలా చాలా కృతజ్ఞతలండి. మాకు కూడా కావాల్సింది అదే కదా, మీరందరూ సంతోషంగా ఉండాలి, మేము ఇచ్చే క్రిస్టల్స్ వేసుకొని మీరందరూ సంతోషంగా ఉండాలని మేము ప్రతిసారి కోరుకుంటామండి. నా వీడియోస్ బాగున్నాయని కూడా నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తున్నారు అని కూడా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇంకా మంచి వీడియోస్ చేయండి మేడం, క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనేది కూడా మాకు తెలిసేలా చేయండి అని. తప్పకుండా అండి, మీకు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్, మీకు చాలా యూజ్ అయ్యే వీడియోస్ మాత్రం తప్పకుండా చేస్తాము. మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాపవిత్రమైన రోజు అండి. ఈరోజు మనం శివుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటాం. ఎందుకంటే మన జీవితంలో రకరకాల కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఆ కష్టాలను కొంతమంది తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక మహాశివుడిని ప్రార్థించుకుంటారు. ఆ ప్రార్థన తన దాకా చెందాలని కూడా చాలామంది తాపత్రయపడుతుంటారండి. ఇలాంటి పుణ్య దినాలలో ఇంకా మనం చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని ఎంతో వేడుకుంటాము. చాలామంది చాలా కష్టాలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అవి ఎలాంటి కష్టాలంటే వాళ్ళు భరించలేనంత కష్టం వస్తుంది. ఎంతోమంది వాళ్ళు ఎంతో కష్టంగా సంపాదించుకున్న డబ్బులన్నీ పోగొట్టుకొని చాలా ఇబ్బందుల పాలై, అప్పుల పాలై చాలా బాధపడుతుంటారు. కొంతమందికి ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం బాగోకపోతే అసలు ఆ డబ్బంతా వేస్ట్ అనిపిస్తుంది. మనం ఏం చేసినా కూడా ఆరోగ్యం అనేది సెట్ అవ్వదండి. అలాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది వాళ్ళ సొంత వాళ్ళని పోగొట్టుకొని మనస్తాపానికి గురయ్యి చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి కష్టాల నుంచి మనము ఎవరు కాపాడుతారని మనం చూసుకుంటే మనకు ఆ పరమశివుడే కనిపిస్తాడు. ఆ పరమశివుడికి మన కష్టాలని చెప్పుకొని ఆ కష్టం నుంచి నన్ను బయటపడే భగవంతుడా అని ఎంతోమంది ప్రార్థిస్తుంటారండి. ఇలాంటి ప్రార్థనలన్నీ ఆ భగవంతుడి దాకా చేరాలి అనుకుంటే ఆ భగవంతుడికి ఇష్టమైనవి మనం ధరించాలండి. ఆ ధరించడం వల్ల మనకు వచ్చే కష్టాలు చాలా తక్కువగా వస్తాయి. ఆ కష్టాల నుంచి ఏదో విధంగా మనం బయటపడతాము. అది ఏంటిదనేది ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను. ఆ భగవంతునికి ఎంతో ఇష్టమైనది రుద్రాక్ష అండి. ఈ రుద్రాక్షని ప్రతి ఒక్క హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో వేసుకుంటారు. ఇది వేసుకున్నప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించుకుంటూ చక్కగా ఉంటారండి. ఎందుకంటే ఈ రుద్రాక్ష వేసుకోవడం వల్ల మనం చాలా కష్టాల నుంచి బయటపడతాము. ఒకవేళ కనుక మనకి కష్టాలు వచ్చినా కూడా మనం చాలా ధైర్యంగా ఉంటాము. చాలా అంటే చాలా సంతోషమైన జీవితం కలుగుతుందండి. ఏ కష్టానైనా ఎదుర్కొనేంత శక్తి మనకు లభిస్తుంది. మనం ఎలా నమ్ముతామంటే ఈ రుద్రాక్షని శివుడి కంటి నీరు నుంచి వచ్చిన ఒక చుక్క రుద్రాక్షగా మారింది అని మన హిందూ సంప్రదాయాలలో చెప్తుంటారు. ప్రతి ఒక్కరి మెడలో రుద్రాక్షలు ఉంటాయి. చాలా వరకు మనం చాలా మహానుభావుల మెడలో ఈ రుద్రాక్షలు చూస్తామండి. ఎక్కువ శివుడిని ఎవరైతే ఎక్కువగా పూజిస్తారో, ఎవరైతే ఎక్కువగా శివుని నమ్ముకుంటారో వాళ్ళు తప్పకుండా రుద్రాక్షలు ధరిస్తారు. మీరు ఎప్పుడైనా రుద్రాక్షలు ధరించిన వాళ్ళని చూడండి, వాళ్ళ ముఖంలో ఒక మంచి ప్రకాశవంతం కనపడుతుంది. వాళ్ళు చాలా ధైర్యంగా కనిపిస్తారు, చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. ఏ కష్టానికి కూడా వాళ్ళు ఎలాంటి భయం కానీ ఎలాంటి చింత లేకుండా చక్కగా కనిపిస్తారండి. మీరు గమనించుకోండి, అంత శక్తివంతమైన రుద్రాక్ష అండి ఇది. రుద్రాక్ష ధరించడం వల్ల మనకి ఎలాంటి మంచి జరుగుతుందనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ప్రతి ఒక్క హిందువు ధరించాల్సింది రుద్రాక్షనండి. ఈ రుద్రాక్ష ధరించి మీ జీవితాంతం చాలా చక్కగా ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొనే అంత శక్తి మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనం ధరించాల్సింది ఇంకొకటి కూడా ఉందండి, దాని గురించి కూడా చెప్పుకుందాం.
మనము నెక్స్ట్ చెప్పుకోపోయేది స్ఫటికమాల అండి. ఈ స్ఫటిక ఎంత మంచిదంటే చాలా చాలా మంచి స్ఫటిక అండి. ఈ స్ఫటిక అంటే శివుడికి ఎంతో ఇష్టం అండి. ఎందుకంటే ప్రముఖ పుణ్యక్షేత్రాలలో మీరు చూసి ఉంటే ఇలాంటి స్ఫటిక లింగాలు ఉంటాయి. ఆ పుణ్యక్షేత్రాలలో ఈ స్ఫటిక లింగాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ శివలింగాలు ఉన్న దేవస్థానాలు కూడా చాలా ప్రసిద్ధి చెందినవి ఉంటాయి. ఈ స్ఫటికలింగం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చాలా వరకు ఎలాంటి జనాలకి కష్టాలు కానీ ఎలాంటివి కూడా ఉండవండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత మంచి స్ఫటికం అండి. ఈ స్ఫటికమాలని ధరించడం వల్ల కూడా మనకి ఎంతో మంచి లాభాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎలాంటి ఆరోగ్య ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినా కూడా స్ఫటిక అనేది చక్కగా హీలింగ్ చేస్తుందండి. ఈ స్ఫటికని శుద్ధ స్ఫటిక అంటారండి. ఈ స్ఫటికను ధరించడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా క్లియర్ అయిపోతాయి. మేము క్రిస్టల్ హీలర్గా వీటిని క్లియర్ కార్డ్స్ అంటాము. తెలుగులోనైతే వీటి స్ఫటిక అంటారు, శుద్ధ స్ఫటిక అని కూడా అంటారు. మీరు చాలా వరకు చూడండి, మనకి దేవుడి మాలలు వేసుకుంటారు కదా, వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. పూజారులు టెంపుల్లో మనకి దేవుడికి అర్చకులుగా పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ స్ఫటిక మాలలు వాడుతుంటారండి. ఈ స్ఫటికాన్ని ఎవరైనా వేసుకోవచ్చండి. పలాని వాళ్ళే వేసుకోవాలని ఏం లేదు, ఎవరైనా వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల చాలా వరకు మన హెల్త్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు హీలింగ్ చేస్తుంది. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఈ స్ఫటిక ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళ మనసు ఏ కల్మషం లేకుండా ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఆలోచనలను కూడా రాకుండా చేస్తుందండి. అంత మంచి శుద్ధ స్ఫటికమాలండి. మనని కూడా చెడుదారులు తొక్కకుండా మంచి ఆలోచనలు ఇచ్చే శుద్ధ స్ఫటికమాల అండి. ఇలాంటి స్ఫటికమాలలు, ఇలాంటి రుద్రాక్షలు కలిపిన ఒక మాల ఉందండి. ఆ మాల వేసుకోవడం వల్ల మీరు చాలా చాలా మంచి జరుగుతుందండి మీ లైఫ్లో. చూడండి, మనం 5 ముఖి రుద్రాక్షలు ఇలా స్ఫటిక పూసలు కలిపి ఈ మాల తయారు చేశాము. ఈ మాల వేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. ఈ రుద్రాక్షలు స్ఫటిక పూసలు కలిపిన మాల వేసుకోవడం వల్ల మనకి ఎంత మంచి లాభాలు ఉన్నాయి తెలుసా అండి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ మాల కనుక ఎవరైతే ధరిస్తారో వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం వాళ్ళ ధైర్యాన్ని చెడిపోనివ్వకుండా చూస్తుందండి. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళని చక్కగా హీలింగ్ చేసి వాళ్ళని ఆ కష్టాల నుంచి బయటపడేస్తుంది. చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడేస్తుందండి. ఈ స్ఫటికకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనం ఈ దేవుని దగ్గర ఏదైతే కోరుకోవాలనుకుంటామో, మన కోరిక ఏదైతే ఉందో అది దేవుని దాకా చేరుస్తుందండి. అంత మంచి స్ఫటికమాల. అందుకే ఎక్కువ అర్చకులు వేసుకుంటారు, మీరు గమనించే ఉంటారు. బయట చాలామంది స్ఫటికమాలల గురించి, దాని ప్రాముఖ్యత గురించి తెలిసిన వాళ్ళు కూడా వేసుకుంటారు. రుద్రాక్ష ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు ముందే చెప్పాను. శివునికి చాలా ఇష్టమైనది రుద్రాక్ష అండి. ఈ రుద్రాక్ష వేసుకోవడం వల్ల మనలో ఒక మంచి ధైర్యము, ఒక మంచి సాహసము, మంచి శ్రద్ధ, ఇలాంటివన్నీ మనకు కలుగుతాయి. మనలో స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువగా పెరుగుతుంది. దేవుడి మీద భక్తి శ్రద్ధలతో మనం చాలా చక్కగా ఉంటాము. మీరు ఈ స్ఫటికమాల కానీ, రుద్రాక్షలు కానీ ధరించిన వాళ్ళని చూడండి, వాళ్ళు ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుందండి వాళ్ళ ముఖము. వాళ్ళు ఎంతో స్టబన్గా, అంటే వాళ్ళు ఎంతో ధైర్యంగా, ఎంతో హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మీరు కూడా ఇలాంటి మాల వేసుకొని మీ జీవితంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎక్కడ కొంచెం కూడా భయపడకుండా చక్కగా ధైర్యంగా ప్రతి ప్రాబ్లంని ఎదుర్కొని జీవితాన్ని చాలా సంతోషమయంగా చేసుకోవాలంటే ఇలాంటి రుద్రాక్షలు, స్ఫటికలు కంపల్సరీ ధరించండి. మీ ఆరోగ్యం కానీ, మీ కుటుంబ సంతోషం కానీ, మీరు కానీ చాలా చాలా సంతోషంగా ఉంటారు. చాలా చక్కగా ఉంటుందండి జీవితం. మీకు ఇలాంటి స్ఫటికను రుద్రాక్ష మాల కావాలి అనుకుంటే నా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి ఒరిజినల్ రుద్రాక్ష కానీ స్ఫటికంతో చేసిన మాలలు మార్కెట్లో దొరకడం చాలా కష్టం అండి. ఎందుకంటే మార్కెట్లో చాలా డూప్లికేట్స్ వస్తున్నాయి. మీకు అలా కాకుండా మన దగ్గర ఒరిజినల్స్ మాత్రమే ఉంటాయి. చూడండి, సో మనకి రుద్రాక్ష ఎంత ఒరిజినల్గా ఉందో, చాలా చక్కగా ఒరిజినల్గా ఉంది. ఈ స్ఫటికం కూడా చూడండి, ఇది డైమండ్ కట్ స్ఫటిక అండి. చాలా చాలా శక్తివంతమైన స్ఫటిక. ఇది చాలా ఒరిజినల్ అండి. ఇలాంటి మాలలు ధరించి మీ జీవితాన్ని చాలా సంతోషంగా ఉంచుకోండి. ఇలా మాలలే కాకుండా ఇలా బ్రాస్లెట్ రూపంగా కూడా ధరించవచ్చండి. చేతికి చక్కగా చాలా బాగుంటుంది. ఇది రైట్ హ్యాండ్కి వేసుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి. మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయండి. మీకు ఒకవేళ కనుక స్ఫటిక కాకుండా, మీకు స్ఫటికతో కూడింది కాకుండా ఓన్లీ రుద్రాక్షతో కూడిన మాల కావాలనుకున్నా కూడా ఇలాంటి ఒరిజినల్
మాల ఉందండి. ఇది 5 రుద్రాక్షలతో చేసిన మాల అండి. ఇది వచ్చేసి స్ఫటిక మాల అండి. మేము స్ఫటిక మాలనే ధరిస్తాము అనుకుంటే, ఇలా మీకు మంచిగా స్ఫటికాలతోటి ఒరిజినల్ స్ఫటికాలతో చేసిన స్ఫటిక మాల గూడా ఉందండి. ఇది ఓన్లీ రౌండ్ సైజ్ అండి. ఇలా కాకుండా మీరు డైమండ్ కట్ వేసుకోవాలి. ఈ డైమండ్ కట్ వేసుకోవడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుందండి. మనకి డైమండ్ కట్ వేసుకోవడం వల్ల ఎటు నుంచి ఏ శక్తినైనా ఆకర్షించే అంత స్ఫటికకు ఉంటుందండి. అంత మంచి శక్తివంతమైన స్ఫటిక అండి. ఇలాంటి డైమండ్ కట్స్ కూడా ఉంటాయి. ఇలా కాకుండా మేము ఇంకా చాలా హెవీగా అంటే చాలా గ్రాండ్గా వేసుకుంటామంటే చూడండి ఎంత మంచి స్ఫటికమాలను. ఇది వచ్చేసి 12 mm స్ఫటికమాల అండి. ఇది వేసుకోవడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు ఇది కంటిన్యూస్గా మెయింటైన్ చేయకున్నా అట్లీస్ట్ మీరు మార్నింగ్ స్నానం చేసినప్పుడు వేసుకొని దేవునికి పూజ చేసేటప్పుడు ఈ మాల వేసుకొనైనా పూజ చేయండి. లేదా ఈ మాలతోటి స్వామికి చక్కగా జపం చేసుకోండి. మీ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. చాలా మంచిగా ఉంటుందండి. అంత మంచి స్ఫటికలండి. మీరు ఈ శివరాత్రికి ఈ రుద్రాక్ష ఈ స్ఫటిక వేసుకొని దేవుని ప్రసన్నం చేసుకోండి. చాలా చాలా మంచి జరుగుతుంది. మీ జీవితం కూడా చాలా సంతోషమయంగా ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన మాల అండి. ఈ మాలలు మీరందరూ వేసుకొని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా చాలా సంతోషమయంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇలాంటి ఒరిజినల్ రుద్రాక్షలు కావాలనుకున్నా, ఇలాంటి స్ఫటికలు కావాలి ఒరిజినల్స్ అనుకున్నా నా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఎలాంటి క్రిస్టల్స్ కావాలనుకున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మాతో డిస్కషన్ చేయండి. చేసి మీ ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ని మేము అడుగుతాము. ఆ డీటెయిల్స్ మీరు మాకు ఇస్తే మీ ఎనర్జీస్ని చెక్ చేస్తామండి. ఆ ఎనర్జీస్ చెక్ చేసి మేము మీకు మంచి మంచి క్రిస్టల్స్ని సజెషన్ చేస్తాము. అవి వేసుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా మార్కెట్లో చాలా క్రిస్టల్స్ ఉన్నాయి. అవి ఒరిజినల్సో కావో మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ ఒరిజినల్ క్రిస్టల్స్ అయినా కూడా అవి హీలింగ్ చేసి వేసుకుంటేనే మీకు 100కి 100% పనిచేస్తాయండి. హీలింగ్ చేయండి వేసుకుంటే అస్సలు పనిచేయవండి. ఎందుకంటే వాటి ఒరిజినల్ క్రిస్టల్స్లలో అందరూ తాకడం వల్ల వాటిలో ఉన్న ఎనర్జీస్ చాలా డిస్టర్బ్ అయి ఉంటాయండి. మేము వాటిని చక్కగా హీలింగ్ చేసి మీకు ఇస్తాము. హీలింగ్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు కనుక అట్లాంటి ఒరిజినల్ క్రిస్టల్స్ కావాలి, మా జీవితం సంతోషకరంగా ఉండాలి, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మేము ఎదుర్కొనేంత శక్తి ఉండాలి అని మీరు అనుకుంటే నా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ ఎనర్జీస్ చెక్ చేసి మీకు హీలింగ్ చేసిన క్రిస్టల్స్ని సజెషన్ చేస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.